ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము. పవిత్ర షిరిడీ క్షేత్రము. సాయిబాబా రూపురేఖలు. గౌలీబువ అభిప్రాయము. విఠలదేవుడు దర్శనం ఇచ్చుట. భగవంతరావు క్షీరసాగరుని కథ. ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానము. బాబా అయోని సంభవుడు. షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. 3 వసతి గృహములు. యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగయుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరు మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనాధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరుచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును, ప్రవర్తనను నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయి, సజన్ కసాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగా గల యోగులను తదితరుల వేర్వేరు సమయములను ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. పవిత్ర షిరిడీ క్షేత్రము. అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఎలయన అచట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడి గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను. నది దాటి 3 క్రోసులు పోయినచో నీమ్గా వచ్చును. అచటికి షిరిడి కనిపించును. కృష్ణా తీరమందు గల గాన్గాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలనే షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేద యందు భక్తుడగు దామాజీ, సజ్జన్గఢ మందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రం ఉనర్చారు. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వల్లనే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు. ఉదార స్వభావులు. సారములోని సారాంశము వంటివారు. నశించు వస్తువులందు అభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేటివారు. భూలోకమందుగాని స్వర్గలోకమందుగాని గల వస్తువులయందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దం వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానావమానాలు లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభు. అందరితో కలిసిమెలిసి ఉండేడివారు. ఆటలు గావించెడివారు. పాటలను వినుచుండెడివారు. కాని సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లానామమును ఉచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగనిద్రయందు ఉండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండెడివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రయము, వారి చర్యలు ఇదిమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీయూ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది.
నిత్యము వందల కొలది కథలు చెప్పుకున్నప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిల్చువారు, లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మ ధ్యానమునందే మునిగి ఉండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర మహారాజ్ ఆళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడిలోని గుడ్డిరాళ్ళు గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిది అయినది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములను సన్నగిల్ల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభసాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా ఉండి ఉపశమమును కలగచేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేడివారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తులు మనముల వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్ రఖుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగెడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయము. 95 సంవత్సరముల వయస్సు గల గౌలీబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డునను ఉండెడివాడు. సామాను మోయుటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనమునకై వచ్చడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనడివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లో చేసెను. వీరు సాయిబాబా పండరినాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠలదేవుడు దర్శనం ఇచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారు ఎప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామసప్తాహం అందురు. బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామసప్తాహం చేయమనిరి. సప్తాహం ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానం ఇచ్చినచు నామసప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనం ఇచ్చును. కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. ఠాకూర్నాథ్ యొక్క ఠాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడు ఈ కింది విధముగా దర్శనం ఇచ్చెను. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగి ఉన్నప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాక మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను: విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము.
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్ననూ తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటములను అమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూసిన బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములో మునిగెను. విఠోబా పటము ఒకటి కొని పూజామందిరంలో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకు ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడింది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ ఉంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా విని బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నాకు స్నేహితుడు, కాన వీనినిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠల్ని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చితిని. వీడు చేయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభింపచేయునట్లు చేసెదను అనిరి. ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానము. గంగానది యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానం ఆడుదురు. దాసగను కూడా ప్రయాగపోయి అచట సంగమంలో స్నానం చేయవలనని మనస్సును తలచెను. బాబా వద్దకేగి అనుమతించమని అనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను. అంత దూరం పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లన్నంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా 2 పాదముల బొటనవేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలలో మైమరిచినాడు. కన్నులు ఆనందాశ్రవులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీసాయి లీలా గాన రూపంలో పెల్లుబికింది. బాబా అయోని సంభవుడు. షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని, జన్మస్థానము గూర్చిగాని ఎవరికీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయమును కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి. కాని ఎట్టి సమాధానము గాని, సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుని వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీతటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదీతటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థయందు ఉన్నను ప్రపంచ వస్తువులను ప్రపంచ వస్తువులను కాంక్షించెడివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాను ఇట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో నుండెను. శీతోష్ణములను లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠిన తపం ఆచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసిడివాడు కాదు. రాత్రి యందు ఎవరికి భయపడువాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడ నుండి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు, ముఖ లక్షణములు చాలా అందముగా ఉండెను. చూచిన వారు ఎల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడు ఒకని ఆవేశించగా ఈ బాలుడు ఎవడై ఉండవచ్చునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డిపారను తీసుకొని వచ్చి అచ్చట తవ్వమనెను. అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని ఎగువ
వెడల్పు రాయి ఒకటి కాన్పించెను. ఆ బండను తొలగించగా కింద ఒక సందు కాన్పించెను. అచట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచట ఒక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కాన్పించెను. ఈ బాలుడు అచట 12 సంవత్సరములు తపస్సు అభ్యసించనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణి ఈ విషయము ప్రశ్నించగా వారలను వారలను మరిపించుచు అది తమ గురుస్థానమనియు వారి సమాధి ఇచట కలదు కావున దానిని కాపాడవలననియు చెప్పెను. వెంటనే దాన్ని ఎప్పటివలే మూసివేసిరి. అశ్వత్థ వృదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరి వినాయక సాటే అనువాడు కొని సాటే వాడాయను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలికి ఇది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖముగా కూర్చునెదురు. ఎవరు ఇచట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధముగా ఉండెను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడింది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు పోయెను. అచట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాక షిరిడీకి పోయెను. బాబా దర్శన మాత్రమున అమితానందభరితుడై షిరిడీ నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10-12-1910 తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. రెండవది చావడిలో సేజ్ ఆరతి ప్రారంభమయ్యెను. దీక్షిత్వాడ పూర్తి కాగానే 1911లో 11వ సంవత్సరములో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశమును జరిపిరి. తర్వాత కోటీశ్వరుడు అగు నాగపూర్ నివాసి అగు బూటి మరియొక పెద్ద రాతిమేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకం అయ్యెను. ఏలయన బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనిని సమాధి మందిరం అందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలు నీళ్లు పోయుట మొదలుగున్నవి చేసిడివారు. ఇట్లు 3 వాడాలు కట్టబడినవి. అంతకు ముందు ఇచ్చట ఒక్క వసతి గృహం కూడా లేకుండెను. అన్నింటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను. ఇది 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.